ప్రైమ్ టైం బ్రేకింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ వీడేందుకు డిసైడ్ అయ్యారు. త్వరలోనే టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. నల్గొండ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా కూడా కాంగ్రెస్ నేతల్లో మార్పు రాలేదన్నారు చిరుమర్తి లింగయ్య. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ వీడేందుకు డిసైడ్ అయ్యారు. త్వరలోనే టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. నల్గొండ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అలాగే ప్రాజెక్టులను అడ్డుకోవడానికి వ్యతిరేకం అన్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా కూడా కాంగ్రెస్ నేతల్లో మార్పు రాలేదన్నారు చిరుమర్తి లింగయ్య. చిరుమర్తి లింగయ్యకు కాంగ్రెస్ పార్టీ మొదట్లో టికెట్ నిరాకరించింది. కానీ కోమటిరెడ్డి సోదరులు పట్టుబట్టి చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇప్పించారు. ఒకవేళ లింగయ్యకు టికెట్ ఇవ్వకపోతే తాను పోటీ నుంచి తప్పుకుంటానని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి అల్టిమేటం ఇవ్వడంతో ఆయనకి టికెట్ ఇవ్వడం, గెలవడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తాను గెలిచిన కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ లోకి వెళ్లడానికి డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ. చిరుమర్తి లింగయ్య నకరేకల్ ఎమ్మెల్యే తాను పార్టీని వీడుతున్నట్టు టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. నల్గొండ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని, రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలనే పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. అలాగే అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని చిరుమర్తి లింగయ్య చెప్పారు. చిరుమర్తి లింగయ్య చివరి నిమిషం వరకు టికెట్ అసెంబ్లీ ఎన్నికల ముందు పెండింగ్ లో ఉండడం, కోమటిరెడ్డి సోదరులకు ముఖ్య అనుచరుడుగా గుర్తింపు ఉంది చిరుమర్తి లింగయ్యకు. సో కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా కృషి చేశారు ఈయనకి టికెట్ తీసుకురావడంలో. ఒకవేళ టికెట్ రాకపోతే కోమటిరెడ్డి పోటీని తప్పుకుంటానని కూడా అధిష్టానానికి చెప్పడంతో చిరుమర్తి లింగయ్య ఫైనల్ టికెట్ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు అభివృద్ధి కోసం నల్గొండ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని, మొన్న కేసీఆర్ని కలిసిన తర్వాత అప్పటికే దాదాపు ఆయన పార్టీ మారుతారని ప్రచారం ప్రారంభమైంది. ఇప్పుడు అఫీషియల్గా ఆయన పార్టీ మారుతున్నట్టు, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను కోల్పోయింది. రేగా కాంతారావు పార్టీ వదులుతున్నట్టు ప్రకటించారు. అలాగే మరొక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, పినపాక ఎమ్మెల్యేలిద్దరూ కూడా గిరిజనులకు న్యాయం జరగాలంటే అటు టీఆర్ఎస్ తోనే సాధ్యమని పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. వారు కూడా అవసరమైతే ఎమ్మెల్యేలకు రాజీనామా చేస్తామని చెప్పారు. వారి బాటలోనే మరో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకరేకల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన నకరేకల్ నుంచి గెలుపొందారు. సో ఇప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు, గెలిచిన 19 మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్లోకి వెళ్లడం చూస్తున్నాం. అలాగే ఇప్పటికే తెలుగుదేశానికి సంబంధించి కూడా గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే కూడా పార్టీ వదిలి టీఆర్ఎస్లో జారుతున్నట్టు ప్రకటించారు.